Hi dear students, welcome to IIC. Today's topic is SBI PO Prelims Grandest Number 25 Reasoning Part Explanation. Problem number 66 to 67. Abhishek starts walking from point A in east direction. A అనే పాయింట్ నుంచి ఈస్ట్ వైపు బయలుదేరడం జరిగింది. అభిషేక్ ఈస్ట్ వైపు వెళ్ళారు. ఆఫ్టర్ వాకింగ్ 10 meters హీ టర్న్స్ టు రైట్. ఈస్ట్ వైపుకి 10 మీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకున్నాడు, అంటే సౌత్కి, అండ్ వాక్స్ 13 meters. సౌత్కి వచ్చారమ్మా, ఎంతంటే 13. హీ దెన్ టర్న్స్ టు లెఫ్ట్ ఫర్ 5. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు, అంటే ఈస్ట్, లెఫ్ట్ ఫర్ 5. అండ్ దెన్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 5. మన లెఫ్ట్ టర్న్ తీసుకుని 5 వచ్చారంట. ఇది 13 కదా, ఇది 5గా తీసుకో, 5. అండ్ టర్న్స్ టు లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు అండ్ వాక్స్ ఫర్ 5. And then 13 he turns to left, okay, and then walks for 5 and again left, walks for 5 and turns to left. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని and walks for 21 meters. అమ్మా 21 అంటాడమ్మా, ఇది 5, ఇది 10, 15. నాకు కావాల్సిన 21, మోర్ దాన్ దట్. ఇక్కడ దాకా 15 ఉంటుంది, నాకు ఈ రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వచ్చామో అండ్ స్టాప్స్ ఆఫ్టర్ బి, పాయింట్ బీని చేరుకొని ఆగిపోయాడంట. ఓకే రైట్. సో నా క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏకి బీకి మధ్య ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఇదేగా అమ్మా, ఈ టోటల్ వర్టికల్ డిస్టెన్స్లో ఇది 13 అయితే ఇది 5 అయినప్పుడు ఈ రిమైనింగ్ 8 ఉంటుంది. ఇది 8 అయితే ఈ డిస్టెన్స్ కూడా 8గా. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ బేస్ అండ్ హైట్, to find the diagonal or shortest distance d is equal to square root of base square plus height square. మా 8, 6 చూడగానే మనం చెప్పేయచ్చు, దట్ ఈస్ 10 పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం. సో diagonal d is equal to square root of 6 square 36, 8 square 64. Samantha, root of 100. Root is 10 meters or kilometers? Meters. So answer is option C. Only is the right answer for 66. In which direction is point A with respect to point B? B నుంచి పాయింట్ ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఇది B, ఇది A. డైరెక్షన్ పేరేంటమా, ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 68 to 72. There are 8 members P to W ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ 3 generations. మా ఒక 8 persons ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. 3 generations ఉన్నాయి, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్, గ్రాండ్ చిల్డ్రన్స్ అని చెప్పేసి. ఈచ్ ఆఫ్ దెమ్ సిట్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. అందరూ కూడా నార్త్ని ఫేస్ చేస్తూ ఒక రోలో కూర్చోవడం జరిగింది. నో సింగిల్ పేరెంట్ హ్యాజ్ ఎ చైల్డ్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్స్ ఈజ్ సేమ్. మా ఫస్ట్ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అవుతుంది, సెకండ్ జనరేషన్ పేరెంట్ జనరేషన్ ఉన్న పీపుల్ మొత్తం కూడా సేమ్గా ఉండాలి అని చెప్తున్నాడు అమ్మా. నెక్స్ట్, డబ్ల్యూ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. నేను ఒక సైడ్ సీటింగ్ పొజిషన్ గురించి మాట్లాడతానమ్మా. ఎస్కి థర్డ్ లెఫ్ట్లో డబ్ల్యూ అనేవాడు ఉండాలి. హూ అనే పదం ఎవరి గురించి అంటే దాని ముందున్న ఎస్ గురించి. ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పి. ఎస్ అనేవాడు ఫాదర్ ఆఫ్ అది ఎవరికంటే పి అనే పర్సన్కి. నెక్స్ట్, వి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. మా వి ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. మా ఎస్ అనేవాడికి బ్రదర్ ఇన్ లా అంటే 2 కండిషన్స్. ఒకటి, ఎస్ వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవాలి వి, లేదా ఎస్ వాళ్ళ మ్యారేజ్ చేసుకున్న పర్సన్కి బ్రదర్గా ఉండాలి వి. 2 పాసిబిలిటీస్ కాబట్టి విడిగా రాసుకుందాం. నెక్స్ట్, క్యూ సిట్స్ అడ్జసెన్స్ టు డబ్ల్యూ. క్యూ సిట్స్ అడ్జసెన్స్ టు డబ్ల్యూ. నేను సీటింగ్ అరేంజ్మెంట్ అంతా ఒక సైడు, బ్లడ్ రిలేషన్స్ అంతా ఒకసారి రాసుకుంటున్నానమ్మా. క్యూ సిట్స్ అడ్జసెన్స్ టు డబ్ల్యూ. 2 persons సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ యూస్ సిస్టర్. ఎస్కి మరియు యూస్ సిస్టర్కి మధ్యలో ఇద్దరు ఉండాలమ్మా. యూకి సిస్టర్ అని చెప్పారు కాబట్టి యూ అనే పర్సన్ ఒకరు ఉండాలి, వాళ్ళకు ఒక సిస్టర్ ఉండాలి. నెక్స్ట్, యూ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి. యూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి. యూ అనే పర్సన్ గ్రాండ్ ఫాదర్ ఎవరికంటే పి అనే పర్సన్కి. సో పి వాళ్ళ ఫాదర్ ఎస్ను అని చెప్పి ఇక్కడ ఎస్ పెట్టకూడదమ్మా. వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఎస్ఏ, అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. వాళ్ళ అల్లుడు అయ్యే ఛాన్స్ కూడా ఉంది, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, వి సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. పికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో మాత్రం వి ఉండాలి. నెక్స్ట్,
అట్లీస్ట్ 5 పర్సన్స్ సెట్స్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. మా ఆర్కి టీకి మధ్యలో మినిమం 5 పర్సన్స్ ఉండాలి, అంటే మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ ఉండాలి, 5 కన్నా ఎక్కువ, అంటే మినిమం 5 అయితే ఉండాలి. అట్లీస్ట్ 5 పర్సన్స్ సెట్స్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. సో మినిమం 5 పర్సన్స్ అయినా ఉండాలి ఆర్కి టీకి మధ్యలో. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. 5 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి అంతే. డబ్ల్యూ హ్యాస్ నో సిబ్లింగ్స్. డబ్ల్యూకి సిబ్లింగ్స్ లేరమ్మా. డబ్ల్యూ హ్యాస్ నో సిబ్లింగ్స్. మా హ్యాష్ అంటే అర్థం నో అని నా దృష్టిలో. ఆర్ సిట్స్ అడ్జసెన్స్ టు డబ్ల్యూ. ఆర్ పక్కన డబ్ల్యూ ఉండాలి, డబ్ల్యూ పక్కన ఆర్ ఉండాలి. నెక్స్ట్ ఆర్ సిట్స్ అడ్జసెన్స్ టు డబ్ల్యూ. పీ ఈజ్ మ్యారీడ్ టు ద పర్సన్ హూ సిట్స్ అడ్జసెన్స్ టు ఆర్. పీ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారంటే అడ్జసెన్స్ టు ఆర్. పీ అడ్జసెన్స్ టు ఈజ్ మ్యారీడ్ టు అడ్జసెన్స్ టు ఆర్. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడ్జసెన్స్ టు ఆర్, అడ్జసెన్స్ ఆఫ్ ఆర్. సో పీ అనే పర్సన్ మ్యారేజ్ చేసుకుంది ఆర్ పక్కన ఉన్న వ్యక్తిని. ఆర్ పక్కన డబ్ల్యూ ఒక్కలే కాదమ్మా, అటు సైడ్ కూడా ఇంకొక పర్సన్ ఉండే ఛాన్స్ ఉంది, అది కూడా ఉంది, వెయిట్ చేద్దాం. పీ ఈజ్ మ్యారీడ్ టు ద పర్సన్ హూ ఈజ్ అడ్జసెన్స్ టు ఆర్. ఆర్ ఈజ్ నాట్ మ్యారీడ్ టు ఎస్. ఆర్ ఈజ్ నాట్ మ్యారీడ్ టు ఎస్. ఆర్ అనే వాళ్ళు ఎస్ని పెళ్లి చేసుకోకూడదు. ఆర్ హ్యాజ్ ఏ డాటర్. ఆర్ హ్యాజ్ ఏ డాటర్. ఆర్ హ్యాజ్ ఏ డాటర్. మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఒకటి, అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్. ఈ రెండు కూడా మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం బ్లడ్ రిలేషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామా. ఇక్కడ యూ అనే పర్సన్ గ్రాండ్ ఫాదర్గా ఉన్నారు, వాళ్ళకు ఒక సిస్టర్ ఉన్నారు. అంటే గ్రాండ్ పేరెంట్ జనరేషన్లో నాకు యూ అలాగే వాళ్ళ సిస్టర్, యూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ కదా, వాళ్ళ సిస్టర్ ఉన్నారు. యూ అనే వాళ్ళు ఎవరికి గ్రాండ్ ఫాదర్ అంటే పి అనే పర్సన్కి. అలాగే పి అనే పర్సన్ ఎవరినో మ్యారేజ్ కూడా చేసుకొని ఉన్నారు. సో వాళ్ళు ఆర్ పక్కన మాత్రం ఉండకూడదు, ఆర్ పక్కన ఉండే వాళ్ళు అయి ఉండాలి. దిస్ పర్సన్ ఈస్ అడ్జసెన్స్ ఆఫ్ ఆర్. ఓకే, నెక్స్ట్. సో నో సింగిల్ పేరెంట్ అని చెప్పాడుగా, అంటే ఇక్కడ నాకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి. వీళ్ళకి పిల్లలున్నారు కాబట్టి యూ అనే పర్సన్కి వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. మా మేల్ కదా, ఫీమేల్. ఇందాక మాట చెప్పాడు, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. మొత్తం ఉన్నది 8లో, ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 3, 6 + 2 సరిపోయారు. సో ఇక్కడ ఒక సిబ్లింగ్స్ జనరేషన్ ఉండాలి ఒకటి. ఓకే, నెక్స్ట్ మా వి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అంటున్నాడు. మా పి వాళ్ళ ఫాదర్ ఎస్. పి వాళ్ళ ఫాదర్ ఎస్గా పెట్టే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి పి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండొచ్చు మా. కానీ వి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అన్నారు. సో ఎస్ ఇక్కడ పెడితే వాళ్ళ బ్రదర్ ఇన్ లా వి కోసం ఇక్కడ వేరే పర్సన్స్ రావాల్సి వస్తుంది, అది వాళ్ళని మనకి తీసుకోవడానికి లేదు, ఉన్నది ముగ్గురు కాబట్టి. సో ఎస్ ఇక్కడ పెట్టామనుకోండి, ఎస్కి వాళ్ళ స్పౌస్, ఆ స్పౌస్ వాళ్ళ సిబ్లింగ్గా ఎవరు ఉండాలంటే వి అనే పర్సన్ ఉండాలి. సో పి వాళ్ళ ఫాదర్ ఎవరంటే ఎస్, వి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. నెక్స్ట్ మా డబ్ల్యూ హ్యాస్ నో సిబ్లింగ్స్ అన్నాడు. మా డబ్ల్యూకి సిబ్లింగ్స్ లేరు, ఈ పర్సన్కి సిబ్లింగ్స్ లేరు. మా ఈ పర్సన్కి సిబ్లింగ్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ డబ్ల్యూ రాకూడదు, ఇక్కడ డబ్ల్యూ రాదు, ఇక్కడ కూడా ఇక్కడ రావచ్చు డబ్ల్యూ, ఈ రెండింటిలో డబ్ల్యూ రావచ్చు. వెయిట్ చేద్దాం. మా ఆర్ ఈజ్ నాట్ మ్యారీడ్ టు ఎస్. ఆర్ ఎస్ని మ్యారేజ్ చేసుకోకూడదు, అంటే ఇక్కడ ఆర్ రాకూడదు. ఆర్ పక్కన ఉన్న వాళ్ళని ఎస్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆర్ అనేవాడు ఎస్ పెళ్లి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఆర్ ఇక్కడ రాకూడదు, అంటే ఈ రెండిట్లోనే ఆర్ రావాలి, ఈ రెండిట్లో ఆర్ ఉండాలి. ఆర్కి ఒక డాటర్ ఉన్నారు, కానీ ఈ పర్సన్కి డాటర్ ఎవరు లేరు ఇక్కడ కాబట్టి ఇక్కడ మాత్రమే ఆర్ ఉండాలి. ఆర్కి ఒక డాటర్ కాబట్టి ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్ ఉండాలి. నెక్స్ట్, సో ఆర్కి ఒక డాటర్, ఆర్ ఈజ్ నాట్ మ్యారీడ్ టు ఎస్ ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి ఈ పాయింట్ తీసేస్తున్నామా. ఎస్కి సిబ్లింగ్స్ ఉండకూడదు, సిబ్లింగ్స్ ఉన్నది వీళ్ళకి సిబ్లింగ్స్ ఉన్నారు, వీళ్ళకి సిబ్లింగ్స్ ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ సిబ్లింగ్స్ లేనిది అంటే ఇక్కడ నాకు ఎవరు ఉండాలంటే డబ్ల్యూకి సిబ్లింగ్ లేరు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ ఉండాలి. ఓకే, అంటే డబ్ల్యూ పక్కన ఆర్ ఉండాలి, ఆర్ పక్కన డబ్ల్యూ ఉండాలి. ఓకే, నాకు మిగిలిపోయిన పర్సన్స్ పి క్యూ, క్యూ ఇంకా రాలేదు కదా, క్యూ ఆర్ ఎస్ టీ. క్యూ అంటే ఈ రెండు మిగిలిపోయినాయమ్మా. సో క్యూ అండ్ టీ ఈ రెండు ఉన్నాయి, వెయిట్ చేద్దాం కాసేపు. ఆర్ హ్యాస్ నో సిబ్లింగ్స్, యూ హ్యావ్ ఏ సిస్టర్, ఇవన్నీ అయిపోయినాయి కదా. బ్రదర్ ఇన్ లా కూడా అయిపోయింది కదా. ఎస్, సో మొత్తం తీసేయచ్చు మనం.
నా దగ్గర మొత్తం 8 మంది ఒక నార్త్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు. మా ఆల్ ద పీపుల్ ఆర్ నార్త్ అని చెప్పినా సౌత్ అని చెప్పినా మనం తీసుకునేది మాత్రం నార్తే, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో క్యూ అండ్ టీ గురించి అక్కడెక్కడ మనం మాట్లాడాలి మనతో. సో ఎస్కి థర్డ్ లెఫ్ట్లో డబ్ల్యూ ఉండాలి, అలాగే ఎస్కి 2 ప్లేసెస్ అవతల యూ సిస్టర్ ఉండాలి. నాకు యూ సిస్టర్ ఐదర్ టీ ఆర్ క్యూ ఎవరో ఒకరు ఉండాలి. అమ్మ ఎస్కి ఆల్రెడీ 2 ప్లేసెస్, థర్డ్ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో డబ్ల్యూ ఉంటే 2 ప్లేసెస్ అవే తర్వాత కూడా యూ సిస్టర్గా డబ్ల్యూ రావచ్చా అంటే వచ్చే అవకాశం లేదు మనకి. కాబట్టి ఎస్కి 2 ప్లేసెస్కి లెఫ్ట్ సైడ్లో డబ్ల్యూ ఉన్నట్టు ఎస్కి 2 ప్లేసెస్ రైట్ సైడ్లో కూడా యూ వాళ్ళ సిస్టర్ ఉండాలి. అంటే ఎస్కి ఇక్కడెక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఎస్కి 2 ప్లేసెస్ తర్వాత యూ సిస్టర్, ఎస్కి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్లో డబ్ల్యూ, అంటే ఎస్ వచ్చే ఛాన్సెస్ 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంటే, రెండో కేసు 1 2 3 4 5 6 7 8. సో 4th ప్లేస్ నుంచి నెక్స్ట్ ఎస్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో డబ్ల్యూ, ఎస్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో డబ్ల్యూ. డబ్ల్యూ పక్కన ఎవరు ఉండాలంటే ఆర్ ఉండాలి. డబ్ల్యూ పక్కన ఆర్, ఈ 2 పొజిషన్స్ ఎక్కడైనా ఉండొచ్చుమా. నెక్స్ట్ డబ్ల్యూ పక్కన క్యూ కూడా ఉండాలి. డబ్ల్యూ పక్కన క్యూ ఏది, దట్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. సో డబ్ల్యూ పక్కన క్యూ ఉండాలి, డబ్ల్యూ పక్కన ఆర్ ఉండాలి. సో 2 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఆర్కి మినిమం 5 ప్లేసెస్ తర్వాత టీ ఉండాలమ్మా. సపోజ్ ఇక్కడ ఆర్ పెట్టాను అనుకో, 1 2 3 4 5 తర్వాత టీ ఛాన్స్ లేదు, అంటే ఇక్కడ ఆర్ రాదు, ఇక్కడ మాత్రమే ఆర్ వస్తుంది. డబ్ల్యూ పక్కన క్యూ ఉండాలి కాబట్టి ఇక్కడ క్యూ వస్తుంది. మా ఆర్కి టీకి మధ్యలో మినిమం 5% ఉండాలి. 1 2 3 4 5 తర్వాత మాత్రమే టీ ఛాన్సెస్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలమ్మా. ఇక్కడ ఎస్కి 2 ప్లేసెస్కి తర్వాత యూ వాళ్ళ సిస్టర్ ఉండాలి. యూస్ సిస్టర్ ఇక్కడ ఉండాలి. యూ సిస్టర్ ఎవరు మనకి ఐదర్ టీ ఆర్ క్యూ అనుకున్నాం, కానీ క్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ డెఫినెట్ టీ ఇక్కడ మాత్రమే ఉండాలి. యూ సిస్టర్ ఎస్కి 2 ప్లేసెస్ తర్వాత టీ ఇక్కడ మాత్రమే ఉండాలి, ఇంకా వేరే ఛాన్సే లేదు మనకి. కాబట్టి ఇది మనం తెలిపేయచ్చు. ఎస్. సో ఇప్పుడు మన కన్ఫర్మేషన్ వచ్చేసిందిగా, ఎస్ యూ వాళ్ళ సిస్టర్గా టీ కన్ఫర్మేషన్, ఇక్కడ టీ కాబట్టి మిగిలిపోయింది ఎవరమ్మా, ఇక్కడ క్యూ వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ పీకి ఇమీడియట్ లెఫ్ట్లో వి ఉండాలి. పీవి నో, పీవి ఎస్, పీ ఇక్కడ, వి ఇక్కడ, పీ క్యూ ఆర్ ఎస్ టీ యూ మిగిలిపోయింది కదా, ఇక్కడ యూ వచ్చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనం బ్లడ్ రిలేషన్ని అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ని 2 కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 68. హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి? వి అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఉంది ఎవరమ్మా, యూ. డైరెక్ట్గా యూ ఇచ్చడం ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు ఎస్? ఎస్కి డబ్ల్యూ ఏమవుతారు? వాళ్ళ చైల్డ్ని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకుంటే డాటర్ ఇన్లా, కూతురుని పెళ్లి చేసుకుంటే సన్ ఇన్లా. అక్కడ సన్ ఇన్లా డాటర్ ఇన్లా తెలియదు, జెండర్ తెలియదు కాబట్టి కెన్ నాట్ బి డిటర్మైన్డ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఫర్ 69. ప్రాబ్లం నెంబర్ 70. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ క్యూస్ బ్రదర్? అమ్మ ఇక్కడ క్యూకి బ్రదర్గా ఉన్నది వి. వీకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? మా వీకి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5. ఎంతమంది అంటే 5 persons ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు వి? మా వి అనే పర్సన్కి టీ ఏమవుతారు? వి ఇక్కడ, టీ ఇక్కడ. మై సిస్టర్స్ ఫాదర్ ఈజ్ ఆల్సో మై ఫాదర్. మై ఫాదర్స్ సిస్టర్ ఈజ్ మై ఆంట్. ఆన్సర్ ఈస్ ఐదర్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా హూ సెట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ? మా పీకి ఇమ్మీడియట్లో ఉన్నారు టీ కదా, కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 73 to 77. 6 officers from Indian Army went to Kashmir from Delhi. మా ఢిల్లీ నుంచి కాశ్మీర్ వెళ్తున్నాడు 6 officers ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ద సేమ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే. మా మండే నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అట్లా అనమాట. కానీ 6 ఉన్నారు, 7 రోజులు. చూద్దాం ఇంకా. ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ పోస్టెడ్ అట్ ద డిఫరెంట్ డిజిగ్నేషన్స్. వాళ్ళ డిజిగ్నేషన్స్ ఇస్తున్నాడు మా. ద డిజిగ్నేషన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ గివెన్ యాజ్. మా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఇచ్చేది అంతకన్నా పెద్దోడు అని అర్థం. సో ఇది జనరల్ ఫస్ట్, తర్వాత బ్రిగేడ్, తర్వాత కొలనీల్, మేజర్,
ఆ తర్వాత కెప్టెన్, ఆ తర్వాత సుబేదార్. మొత్తం కూడా 1 2 3 4 5 6 ఇచ్చారు మా డెసిగ్నేషన్స్. నో ఆఫీసర్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ వెంట్ ఆన్ ఆఫీస్ ఆన్ సండే. మా సండే రోజు హాలిడే వాళ్ళకి, కాబట్టి మనకి మండే నుంచి స్టార్ట్ చేసుకుందామా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఫ్రమ్ మండే అని చెప్పాడమ్మా. థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సండే లేదుగా, సో ఈ 6 days మాత్రమే ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్, ద సెకండ్ పర్సన్ టు గో కాశ్మీర్, ద బ్రిగేడర్ వాజ్ ద సెకండ్ పర్సన్. మా ఫస్ట్ పర్సన్ మండే వెళ్తే సెకండ్ పర్సన్ ఇతనేగా. సెకండ్ పర్సన్ బ్రిగేడర్. నెక్స్ట్, ఓన్లీ 1 person బిట్వీన్ ఈ అండ్ బ్రిగేడర్. బ్రిగేడర్కి 1 gap తర్వాత ఈ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి కిందకి మాత్రమే వెళ్తాం, ఈ ఇక్కడ. నెక్స్ట్, ఎఫ్ వెంట్ జస్ట్ బిఫోర్ సుబేదార్ బట్ నాట్ ఆన్ వెడ్నెస్డే. మా ఎఫ్ సుబేదార్కి జస్ట్ బిఫోర్లో ఉండాలి, బట్ నాట్ ఆన్ వెడ్నెస్డే, కానీ అది మాత్రం వెడ్నెస్డే అవ్వకూడదు. 2 persons went between F and C, where C went immediately after captain. Ma 2 persons are between F and C. F की C की मध्य 2 people ఉండాలమ్మా. నెక్స్ట్, who, where C went immediately after captain. captain కి immediate తర్వాత C ఉండాలి, immediately after C ఉండాలి. The general went immediately before major. major की just before లో general. just before major, but F was not major. ఆ మేజర్ ఎవరు కాదంటే F అయితే కాదు. నెక్స్ట్ మా D went after colonial. colonialకి తర్వాత ఉండాలమ్మా D, కానీ ఇమీడియట్లీ నేను చెప్పలేదుగా. డి వెంట్ ఆఫ్టర్ అన్నాడు అంతే, ఇమీడియట్ బిఫోర్ అయినా ఎక్కడ చెప్పలా, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్కడ చెప్పలా. బి వెంట్ ఆఫ్టర్ ఏ తర్వాత బి, కానీ ఇమీడియట్లీ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదుమా. నెక్స్ట్, ఈజ్ డెసిగ్నేషన్ హైయర్ దాన్ కెప్టెన్ అండ్ లోయర్ దాన్ బ్రిగేడర్. బ్రిగేడర్ కన్నా తక్కువ, కెప్టెన్ కన్నా ఎక్కువ అంటే నాకు ఈ వచ్చే ఛాన్స్ ఐదర్ కొలోనియల్ ఆర్ మేజర్. ఈ ఐదర్ కొలోనియల్ ఆర్ మేజర్, कर्नल और मेजर. राइट, రైట్. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఆల్రెడీ ఈ బ్రిగేడర్ మాత్రం వచ్చేసినాయి. సుబేదార్కి జస్ట్ బిఫోర్లో ఎఫ్ ఉండాలి, కానీ వెడ్నెస్డే కాదు. సుబేదార్ ఎఫ్, ఓకే. సుబేదార్ ఎఫ్ నో, సుబేదార్ ఎఫ్ నో బికాస్ ఎఫ్ నాట్ ఆన్ వెడ్నెస్డే. సుబేదార్ ఎఫ్ ఎస్, సుబేదార్. ఇంకెక్కడ ఛాన్స్ లేదు. 2 possibilities ఉన్నాయమ్మా. ఎఫ్కి 2 places తర్వాత సి ఉండాలంట మళ్ళీ. సికి జస్ట్ అబౌవ్లో కెప్టెన్. సపోజ్ ఇప్పుడు ఎఫ్ అనుకో, 2 places తర్వాత బిలోలో సి ఉండాలి. సికి జస్ట్ అబౌవ్లో కెప్టెన్ ఉండాలి, కానీ ఈ కర్నల్ కానీ మేజర్ కానీ అవ్వాలి, కెప్టెన్ ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఎఫ్ రాదు, కాబట్టి ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది మనకి. ఎవరికోసమ్మా? సుబేదార్. సుబేదార్ ఇక్కడ ఉంటే జస్ట్ అబౌవ్లో ఎఫ్ ఉండాలి, ఎఫ్కి 2 places తర్వాత సి ఉండాలి, సికి జస్ట్ అబౌవ్లో కెప్టెన్. ఎఫ్కి 2 places తర్వాత సి, కెప్టెన్ సి అయిపోయిందా. నెక్స్ట్, మేజర్కి జస్ట్ అబౌవ్లో జనరల్, కానీ ఎఫ్ అనేది మేజర్ కాదు. సో ఇక్కడే ఛాన్స్, మేజర్ జనరల్ ఎఫ్. ఈ అనేవాడు మేజర్ అవ్వచ్చుగా, మేజర్కి జస్ట్ అబౌవ్లో జనరల్. సో నాకు మిగిలిపోయింది కర్నలేగా, కర్నల్. నెక్స్ట్, కర్నల్కి బిఫోర్లో డి ఉండాలి, కర్నల్ బిఫోర్లో డి, సారీ ఆఫ్టర్ డి, డి ఇక్కడేగా. ఏకి బిలోలో బి ఉండాలి, ఏకి బిలోలో బి. సో దిస్ ఈజ్ మై ఆర్డర్ of the rankings and their days. Next, how many people went after B? B తర్వాత ఎంతమంది వెళ్ళారు? 1 2 3, 3 persons. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి.
నెక్స్ట్ మా వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఎఫ్ యొక్క డెసిగ్నేషన్ కర్నల్ ఆన్సర్ బి సెకండ్ ఆప్షన్ హౌ మెనీ పీపుల్ వెంట్ బిఫోర్ ఆఫ్ జనరల్ జనరల్కి బిఫోర్లో ఇద్దరేగా ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హూ వెంట్ ఆన్ ట్యూస్డే రోజు బ్రిగేడర్ సి ఆప్షన్ సి హౌ మెనీ పీపుల్ వెంట్ బిట్వీన్ బి అండ్ సుబేదార్ మా బికి సుబేదార్కి మధ్యలో ఇద్దరున్నారు మా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఫిఫ్త్ ఆప్షన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ ఓకే ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 78 to 82 Study the following information carefully and answer the questions given below. 8 persons M to T are sitting on square table with 4 persons on the corners facing outside. Ma 8 మంది ఉన్నారు ఒక స్క్వేర్ టేబుల్లో కూర్చోవడం జరిగింది 4 people sit at the 4 corners and 4 people sit at the middle of the sides. Next కార్నర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా away from the center outside and 4 persons on the సైడ్స్ ఫేసెస్ ఇన్సైడ్ సైడ్స్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళంతా కూడా ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉండాలి మా ఓకే నెక్స్ట్ క్యూ సీట్స్ 3 persons అవే ఫ్రమ్ ఎన్ మా 3 persons అవే ఫ్రమ్ ఎన్ అంటే ఎన్ నుంచి థర్డ్ పొజిషన్లో క్యూ ఉండాలి కానీ అది లెఫ్టా రైటా మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదమ్మా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు అక్కడ సో క్యూ సీట్స్ 3 persons అవే ఫ్రమ్ ఎన్ 3 persons అవే మీన్స్ థర్డ్ ప్లేస్ అని అర్థం నెక్స్ట్ అవే ఫ్రమ్ ఎన్ ఐదర్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్ రైట్ అని అవ్వచ్చు లెఫ్ట్ అని అవ్వచ్చు అంటున్నాడు అంటే ఎన్కి క్యూకి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉండాలని అర్థం ఓకే నెక్స్ట్ ఎం అండ్ ఆర్ ద ఇమ్మీడియట్ నేబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఎంఆర్ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి ఇమ్మీడియట్ నేబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఆర్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద కార్నర్స్ మా ఆర్ అనేవాడు కార్నర్ ఇక్కడ తీసుకుంటే ఆర్ ఇక్కడ పెడతావా ఇక్కడ ఆర్ అయితే ఎం ఇక్కడ పెడితే ఇక్కడ పెడతావా పాసిబిలిటీస్ ఉన్నాయి చాలా పాసిబిలిటీస్ వస్తాయి వెయిట్ చేద్దాం నెక్స్ట్ టీ సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ పి టీ సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ పి ఓ ద ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఓ ఉన్నారు అండ్ ఓ ద ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ క్యూ పక్కన ఓ ఉండాలి ఓ క్యూ క్యూ ఓ నెక్స్ట్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ నైదర్ ఎం నార్ ఆర్ ఈజ్ ద ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ క్యూ పక్కన నైదర్ ఎం నార్ ఆర్ అంటే క్యూ పక్కన ఎం కానీ ఆర్ కానీ ఉండకూడదు నెక్స్ట్ క్యూ సిట్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అయిపోయింది కదా నైదర్ ఎం నార్ ఎస్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ అండ్ ఎన్ నెక్స్ట్ నైదర్ ఎం నార్ ఆర్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ క్యూ అండ్ ఎన్ ఓకే క్యూ అండ్ ఎన్ ఇద్దరు పక్కన ఉండకూడదుమా క్యూ అండ్ ఎన్ ఇద్దరు పక్కన ఎం కానీ ఆర్ కానీ ఇద్దరు ఉండకూడదు టీ ఫేసెస్ ఇన్సైడ్ అంటే సెంటర్ని ఫేస్ చేస్తుండాలి టీ అండ్ ఈజ్ నాట్ ద ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ మా టీ ఫేసెస్ ఇన్సైడ్ అంటే సెంటర్ని ఫేస్ చేస్తూ ఉండాలి నేను డౌన్ యారో చూపించుకుంటామా ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్కి అప్పర్ యారో చూపించుకుంటే అవే ఫ్రమ్ ద సెంటర్కి సో నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అంటే టీ పక్కన ఎస్ ఉండకూడదు ఎస్ పక్కన టీ రాకూడదు ఓకే రైట్ ఇవి మనకున్న పాసిబిలిటీ ఎవరితో స్టార్ట్ చేద్దాం మనకి ఎవరి సిట్టింగ్ పొజిషన్ కన్ఫర్మ్ అయింది ఇక్కడ టీ ఫేసెస్ టువర్డ్ ద సెంటర్ అని చెప్పాడు టీ నుంచి పి వస్తుంది మా సో టీతో స్టార్ట్ చేద్దామా ఆ తర్వాత ఆర్ కార్నర్ ఉన్నాడు ఆర్ పక్కన ఎన్ క్యూ పెట్టేస్తే కుదరదు ఎంఆర్ పక్కన ఉండకూడదు ఓకే సో టీతో స్టార్ట్ చేద్దామా టీ పక్కన ఎస్ ఉండకూడదు ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఓ ఉంది ఓ పక్కన క్యూ వస్తుంది కాబట్టి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఒకసారి టీతో స్టార్ట్ చేద్దాం టీ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అమ్మా ఇక్కడ టీ పెట్టేసుకున్నాం అయితే పి అనే పర్సన్కి సెకండ్ రైట్లో టీ ఉండాలి అమ్మా ఇక్కడ పి పెడితే చూడు ఇక్కడ ఆల్ ద పీపుల్ సమ్ పీపుల్ ఆర్ ఫేసెస్ టువర్డ్స్ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవే కాబట్టి పీకి సెకండ్ రైట్లో టీ అంటే టీకి సెకండ్ పొజిషన్లో పీ ఉండాలి అది ఎక్కడ ఉండొచ్చు టీకి సెకండ్ పొజిషన్ ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు రెండు ఛాన్స్ ఉన్నాయి ఇది పీ అనుకో ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది మనకి సెకండ్ రైట్ ఉండాలి డెఫినెట్లీ ఇక్కడ మాత్రమే పీ ఉండాలి అప్పుడు ఎస్ నాట్ ఎట్స్ టు టీ అమ్మా ఎస్ ఈ రెండు పొజిషన్ ఛాన్స్ లేదు అంటే 1 2 3 4 ఈ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఓ ఉండాలి ఓ పక్కనే క్యూ ఉండాలి
నెక్స్ట్ ఇక్కడ ఎస్ పెట్టారనుకో, సెకండ్ లెఫ్ట్లో ఓ కుదరదుగా, ఆల్రెడీ టీ ఉంది అంటే ఇక్కడ రాదు. ఎస్కి ఎస్ ఇక్కడ పెట్టానుకో, సెకండ్ లెఫ్ట్లో ఓ పక్కనే క్యూ ఛాన్స్ ఉందమ్మా. ఇక్కడ ఎస్ పెడితే సెకండ్ లెఫ్ట్లో ఓ పక్కన క్యూ. సో క్యూ ఎం పక్కన కానీ ఆర్ పక్కన కూడా ఉండకూడదు. సో ఇక్కడ ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎస్ అనుకో, సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ ఎవరు ఉండాలమ్మా, ఓ పక్కన క్యూ ఉండాలి, కుదరదు అంటే ఈ రెండు ఛాన్సెస్ లేవు. ఎస్ కోసం ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నౌ వి టేక్ సెకండ్ పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ తీసుకుంటానమ్మా. సో ఇక్కడ నాకు టీ, ఇది డెఫినెట్గా పి. ఒకసారి ఎస్ ఇక్కడ పెట్టుకుందాం, మరొకసారి ఎస్ ఇక్కడ పెట్టుకుందాం. ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఓ కదా, ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ మా ఓకి ఇమీడియట్ నెబర్గా క్యూ ఉండాలి. ఓ క్యూ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఓ క్యూ మాత్రం ఇక్కడే ఉండాలి. ఓకే నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ క్యూకి 2 ప్లేసెస్ తర్వాత ఎన్ కదా, క్యూకి 2 ప్లేసెస్ తర్వాత ఎన్ పక్కన ఎం కానీ ఆర్ కానీ ఉండకూడదు, లేదుగా. క్యూ ఇక్కడ పెడితే 2 ప్లేసెస్ తర్వాత ఎన్. సపోజ్ ఇక్కడ ఎన్ పెట్టాను అనుకో ఊరికే చేస్తారు దాకా, నాకు మిగిలిపోయిన ఎం అండ్ ఆర్ ఇద్దరు ఉండాలి కదా. ఆర్ ఇక్కడ పెడతావు, మరి ఎం ఎక్కడ పెడతావు, కుదరదు అంటే అక్కడ ఎన్ రావచ్చా, రావద్దు. ఇక్కడ ఎన్ రాకూడదు అంటే ఇక్కడ మాత్రమే ఎన్ రావాలి. ఇక్కడ ఎన్ పెట్టినప్పుడు ఆర్ వన్ ఆఫ్ ద కార్నర్ కాబట్టి ఆర్ పక్కనే ఎం ఉండాలి. సో ఆర్ కార్నర్గా ఇక్కడే ఛాన్స్ ఉంది, ఆర్ పక్కన ఎం అవకాశం ఉంది, అది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇది తీసుకోమా, ఇది ఓ కదా, ఇది క్యూ పెట్టాను అనుకో, ఇక్కడ క్యూ పెడితే 2 ప్లేసెస్ తర్వాత ఎన్ ఉండాలి. క్యూకి 2 ప్లేసెస్ తర్వాత ఎన్ నో, క్యూకి 2 ప్లేసెస్ తర్వాత ఎన్ నో అంటే ఇక్కడ క్యూ రాదు అంటే ఇక్కడే వచ్చే అవకాశం ఉంది. క్యూకి 2 ప్లేస్ తర్వాత నాకు ఎన్ ఉండాలి, లేదుగా. క్యూకి 2 ప్లేస్ తర్వాత ఎన్ ఉండాలి, లేదుగా. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇదొకటి మాత్రమే. సో దీని ప్రకారం మాత్రం ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఆన్సర్ చేద్దామా. రోడ్ నెంబర్ 78. Who among the following sits second to the left of the person who is third to the right of n? వెనక నుంచి రావాలి. ఎన్కి థర్డ్ రైట్లో ఎవరైతే ఉన్నారో వాడికి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు అని అడుగుతున్నాడమ్మా. సో ఎన్ అనే పర్సన్ ఇక్కడ అవే సెంటర్లో ఉన్నప్పుడు వాడికి థర్డ్ రైట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ క్యూ, వాడికి సెకండ్ లెఫ్ట్ జాగ్రత్తమ్మా. ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అన్నప్పుడు ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో ఉన్నారు, ఎం అనే పర్సన్ ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. Next 79. How many persons are there between the persons who sits immediate of S and T? ఎస్కి ఇమీడియట్లో ఉన్నటువంటి ఎంకి మరియు టీ అనే పర్సన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని 1 అని చెప్పే ముందు ఇంకా ఇది చదువుతున్నాడు చూడు, ఇంకా చెప్తున్నాడు చూడు. వెన్ కౌంటింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ టీ. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలాగనమాట. ఫ్రమ్ టీ అంటున్నాడు కదా, అంటే టీ నుంచి కౌంట్ చేసినప్పుడు 1 2 3 4 5 పర్సన్స్ ఉన్నారు. ఎంకి టీకి మధ్యలో క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ టీ ఎంతమంది, 5 పర్సన్స్ ఉన్నారు. జాగ్రత్త, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 80. If all the persons are shifted to one position's clockwise direction, who among the following faces for? అందరినీ 1 పొజిషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినా సరే ఇన్ ద పొజిషన్లో ఎవరు ఉంటారు ఇప్పుడు అదే ఉంటారు. వాడు రైట్లో లెఫ్ట్ గురించి ఏం మాట్లాడలా. హూ ఇస్ ఫేసింగ్, హూ ఫేసెస్ ఓ అంటున్నాడు. అప్పుడు ఓని ఫేస్ చేసేది ఎవరు అని అంటున్నాడు. ఇప్పుడు 1 పొజిషన్ క్లాక్ వైజ్కి వస్తే ఇక్కడ ఓ వస్తుంది, అప్పుడు ఇక్కడ ఉండే ఆర్ ఇక్కడికి వచ్చేస్తుంది, అవునా. సో ఇప్పుడు ఓకి ఆపోజిట్ ఎవరు ఉన్నారో ఇప్పుడు ఇక్కడ ఓ వస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. ఫేసెస్ అన్నాడు కాబట్టి వీరిద్దరు ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ కాబట్టి ఇక్కడ ఓ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది, అంతే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. వాట్ విల్ బీ ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎస్? ఎస్ నుంచి ఆర్ యొక్క పొజిషన్ ఏంటి అమ్మా? ఎస్ ఇది, ఆర్ ఇది. సెకండ్ టు ద రైట్ ఆర్ 1 2 3 4 5 6th లెఫ్ట్. సెకండ్ టు ద రైటా, 6th లెఫ్టా? ఏముంది ఇక్కడ? సెకండ్ టు ద రైట్. అక్కడ రెండు కూడా కరెక్టేమా, రైట్ లెఫ్ట్ రెండు చెప్పాలి, కానీ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి బి ఆన్సర్. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ పొజిషన్ పి, హౌ మెనీ పర్సన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఎక్స్క్లూడింగ్ పి? పిని తీసేసి ఇక్కడ నుంచి మనం క్లాక్ వైజ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టమంటాడమ్మా. సో ఇక్కడ నాకు మొత్తం పర్సన్స్ ఎం నుంచి స్టార్ట్ అయ్యారు. సో ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి
ఆర్ తన ప్లేస్లో తనే ఉన్నాడు. సో ఎంఎన్ మా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఇక్కడ నెంబర్స్ ఇక్కడ నుంచి లెటర్స్ స్టార్ట్ చేసుకుంటే కనుక ఎం నుంచి స్టార్ట్ చేయాలి, ఫ్రమ్ పి నుంచి. సో MNOPQR ఆర్ తన పొజిషన్లో తనే ఉన్నాడు కాబట్టి ఎంతమంది అంటే ఒక్కడే ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 83. How many such numerals are there in the number which will be remain at the same position when they are arranged in descending order from left to right? మా డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ చిన్న నెంబర్కి అని అర్థం. సో ఒకసారి ఆ నెంబర్ రాసుకుందామా. 6 7 5 3 2 8 6 4 9 8 1 2. ఆ నెంబర్స్ మొత్తాన్ని కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడమ్మా. క్షమించాలి, అసెండింగ్ ఆర్డర్ అని చెప్తున్నాడమ్మా. అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. సో అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసుకుంటే 1 ఒకటే ఉంది, 2 1 2 2 ఉన్నాయి, 3 ఒకటే ఉంది, 4 తీసుకో ఒకటే ఉంది, 5 అమ్మ 4 ఒకటేనా ఉంది ఒకటే. సో 5 అమ్మ ఒకటే ఉంది, 6 2 ఉన్నాయి, 6 2 ఉన్నాయి, 6 2 ఉన్నాయి, 6 తర్వాత 7 అమ్మ ఒకటే ఉంది, 8 2 ఉన్నాయి, 9 ఒకటే ఉంది. సో 3 ప్లేస్లోనే ఉంది, 6 ప్లేస్లోనే ఉంది, 8 పొజిషన్లోనే ఉంది. కాబట్టి అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 84 to 86. Study the following information carefully and answer the questions given below. 7 books of different weights are arranged in a row in descending order. మా డిసెండింగ్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. వెయిట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 7 బుక్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 డిసెండింగ్ ఆర్డర్ కదా. ఇది అందరికన్నా లడ్డు బుక్, పెద్ద బుక్, వెయిట్ ఎక్కువ ఉన్న బుక్ ఇది. 1 2 3 4 5 6 7. సో 1 అనేది వెయిట్ ఎక్కువ, 7 అనేది వెయిట్ తక్కువ అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ P ఈజ్ హెవియర్ దాన్ R but lighter than M. P heavier than R but lighter than M. Next R is just heavier than Q. R is just heavier than Q is nothing but immediately అని అర్థం. అంటే ఈ రెండు మాత్రం పక్కా ఇదే పొజిషన్లో ఉండాలమ్మా. అంటే క్యూకి జస్ట్ ఎబోలో ఆర్ మాత్రమే ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకెవరు ఉండకూడదు. ఇక్కడ విచ్ అనే పదం క్యూ గురించి మాట్లాడుతుంది. అంటే క్యూ ఈజ్ నాట్ ద లైటెస్ట్ బుక్. సో క్యూ ఇక్కడ రాకూడదు, లైటెస్ట్ బుక్ కాదు అది. నెక్స్ట్ ఎన్ ఈజ్ వెయిట్ యాజ్ 5 kgs. మా ఎన్ వెయిట్ ఎంత అంటే 5 kgs అంట. ఎన్స్ వెయిట్ ఈజ్ 5 kgs. ఓన్లీ 2 books ఆర్ హెవియర్ దాన్ ఎన్. అమ్మా ఎన్ కన్నా హెవియర్గా కేవలం 2 ఉన్నాయంట. సో ఇక్కడ ఎన్ థర్డ్ పొజిషన్లో ఉండాలి. ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ పి అండ్ ఎస్ ఈక్వల్ టు వెయిట్స్ ఆఫ్ ఎన్. అమ్మా పి అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్స్ వెయిట్. మా ఎన్ వెయిటే 5 అంటే పి అండ్ ఎస్ లెస్ దాన్ 5 ఉండాలని అర్థం. అంటే ఎన్ కన్నా తక్కువలో ఉండాలి పి కానీ ఎన్ కానీ. ఓకేనా మా ఈ నెంబర్లు తీసేమా, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. సో ఎన్ కన్నా తక్కువలోనే ఉండాలి పి అండ్ ఎస్ ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు కలిపితే ఎన్ రావాలి. మా క్యూ ఇక్కడ రాకూడదు కదా, క్యూ ఇక్కడ వచ్చింది అనుకో, జస్ట్ ఏబోలో డెఫినెట్గా ఆర్ ఉండాలి. ఆర్ కన్నా పైన పి ఉండాలి, కానీ ఎన్ కన్నా తక్కువలోనే ఉండాలి, వేరే ఛాన్సే లేదు. సో డెఫినెట్లీ ఇక్కడ క్యూ ఉండాల్సిందే, ఇక్కడ ఆర్ ఇమ్మీడియట్లీ ఉండాల్సిందే. ఆర్కి జస్ట్ అబోలో పి జస్ట్ అబోవ్ కాదు అబోలో ఉండాలి. పి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొచ్చు, కానీ ఎన్ కన్నా తక్కువ వెయిట్లో పి ఉండాలి. ఎందుకంటే పి అండ్ ఎస్ రెండు కలిపితేనే 5 kgs సమానం అవ్వాలి. కాబట్టి ఎన్ కన్నా తక్కువ మాత్రమే ఉండాలి పి. సో పి కన్నా అబోలో ఎం అంటే ఎం ఈ రెండు పొజిషన్లో ఎక్కడైనా ఉండొచ్చు. మనం కాసేపు వెయిట్ చేద్దాం. సో ఎస్ అనేది మాత్రం డెఫినెట్గా అంతకన్నా తక్కువ ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఎందుకంటే పిని ఎస్ కలిపితే ఇది వస్తుంది. ఓకేనా, సో కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఓ వెయిట్ ఈజ్ 2 kgs మోర్ దాన్ ఎన్. మా ఎన్ కన్నా 2 kgs ఎక్కువగా ఉండాలి ఓ. అంటే ఓ అనేది ఎన్ కన్నా ఎక్కువనేగా, 2 kgs మోర్. అంటే ఇది 5 అయితే ఇది 7 ఉండాలి. నెక్స్ట్ మా మోర్ దాన్ ఎన్. ఎం ఈజ్ నాట్ ద హెవియెస్ట్ బుక్. అమ్మా ఎం హెవియెస్ట్ కాదు అంటున్నాడు. అంటే ఎం హెవియెస్ట్ కాదంటే ఇక్కడ ఎం ఉండాలి, ఇక్కడేమో ఓ ఉండాలి. మా ఇది 5 kgs, ఇది 7 kgs అయితే మధ్యలో ఉండేది 6 kgsగా. పాయింట్స్లో ఎప్పుడు ఉండమా, ఇవి కేజెస్ పరంగా. ఇప్పుడు వెయిట్ ఇది, ఇవి కేజెస్ మా. ఓకే గుర్తుపెట్టుకో మా. ఆ తర్వాత వెయిట్ ఆఫ్ ఆల్ ద బుక్స్ ఈజ్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. మా అవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. మా
హెవియెస్ట్ బుక్. ఓకే రైట్. సో 7 6 5 4 3 2 1 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాడు మా, అవి పాయింట్స్ ఉండవు అక్కడ. ఓకే సో ఇప్పుడు చూడు ఒకసారి, పీకి ఎస్కి, పీ ఎంతమ్మా 4, ఎస్ ఎంతమ్మా 1, యాడ్ చేస్తే 5, సరిపోయిందా అట్లా. సో ఇది మనకున్న ఆర్డర్. 84 చూడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ ద బుక్స్ ఓ అండ్ ఎం. ఓకి ఎంకి వెయిట్ ఎంత అమ్మా, ఇది 6 ఇది 7, 6 + 7 రెండింటిని యాడ్ చేస్తే మనకు వస్తుంది 13 kgs అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ప్రాబ్లం నెంబర్ 85. Which among the following book is 4th heaviest? Ma, first, second, third, 4th heaviest book is here P. Answer is D, 4th option. What is the difference between the weights of book M and S? Ma, M ki S ki weight difference anta, 6 నుంచి 1 తీసేస్తే 5 kgs. Answer is option C. Problem number 87 to 91. 6 people A, B, C, D, E, F live in a 7-story building, whereas one floor is empty but not in the same order. The ground floor is 1 and top is 7. At most 2 people lives between D and okay ma 7 buildings ఉన్నాయి, 7 సారీ ఒక బిల్డింగ్లో 7 ఫ్లోర్స్ ఉన్నాయి. 7 6 5 4 3 2 1 1 బిల్డింగ్ మాత్రం ఎంటీగా ఉందంటమ్మా. చూద్దాం తర్వాత. At most 2 people lives between, at most 2 person lives between D and vacant place. సో మా డీకి వేకెంట్కి మధ్యలో అట్ మోస్ట్ మ్యాక్సిమం ఇద్దరు ఉండాలి, అంటే మినిమం 0 1 2. 0 అంటే పక్క పక్కన ఉండాలి, 1 అంటే బిట్వీన్ 1 ఉండాలి, ఇద్దరు అంటే ఇద్దరు ఉండాలి, అంతమించి ఎక్కువ ఉండకూడదు. అట్ మోస్ట్ 2, మ్యాక్సిమం 2 persons మాత్రమే ఉండాలి, అంతకుమించి ఉండకూడదు. అంటే వేకెంట్కి డీకి మధ్యలో 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. అంటే డి అండ్ వేకెంట్ అడ్జసెంట్ బిట్వీన్ 1 person and 2 persons, అంతే, అంతకుమించి ఉండకూడదు. ఇక నెక్స్ట్, ఎఫ్ డస్ నాట్ లీవ్ నియర్ ద వేకెంట్ ఫ్లోర్. మన నియర్ అంటే పక్క పక్కన పైన కింద అడ్జసెంట్గా ఉండకూడదు అని అర్థం. ఎఫ్ ఈజ్ నాట్ అడ్జసెంట్స్ టు వేకెంట్ అని అర్థం. ఎఫ్ అనేవాడు వేకెంట్కి పక్కనే ఉండకూడదు అంటున్నాడమ్మా. తర్వాత, ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బీకి ఎఫ్కి మధ్యలో కేవలం ఒక్కరంటే ఒక్కరే ఉండాలి, అది బీకి పైన కానీ కింద కానీ ఎక్కడ ఉండొచ్చు. దేర్ ఆర్ 2 floors బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్కి ఈకి మధ్యలో 2 floors ఉండాలి. ఈ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లో. అమ్మా ఈ వచ్చేసరికి ఈవెన్ ఫ్లో. డి లివ్స్ అబవ్ ఆఫ్ సి. సికి అబవ్లో డి ఉండాలి. నెక్స్ట్, మోర్ దాన్ 1 person లివ్స్ బిట్వీన్ బి అండ్ ఈ. మా బీకి ఈకి మధ్యలో మోర్ దాన్ 1 ప్లస్ ఉండాలి, ఒకరికన్నా ఎక్కువ ఉండాలి బీకి ఈకి మధ్యలో. ఎఫ్ డస్ నాట్ లివ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఎఫ్ అనేవాడు గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఎఫ్ వాజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్లో ఉండకూడదు. ఏ లివ్స్ ఇమీడియట్లీ అబవ్ ఆఫ్ ఈ. ఈకి జస్ట్ అబవ్లో ఉండాలి. ఏ లివ్స్ ఇమీడియట్లీ అబవ్ ఆఫ్ ఈ. ఈకి జస్ట్ అబవ్లో ఏ ఉండాలి. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో ఇక్కడ పాసిబిలిటీస్ అయితే చాలానే ఉన్నాయమ్మా. ఇక్కడ ఈతో స్టార్ట్ చేస్తే, ఎందుకంటే అన్ని డ్యూయల్ పాసిబిలిటీసే ఉన్నాయి, ఈతో స్టార్ట్ చేస్తే ఒక కొంత అయినా మనకి ప్రాబ్లం ఈజీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ అనేవాడు ఈవెన్ అన్నాడు, మనకి ఇక్కడ 7 numbers ఈవెన్ నెంబర్స్ అనేవి 3 ఉంటాయి. సో మినిమం పాసిబిలిటీస్ 3 అయితే ఉంటాయి. సో ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, పనికి వస్తుంది, పక్కన పెట్టుకుందాం. ఈ ఈవెన్ అమ్మ, ఈకి బిలోలో కానీ అబవ్లో కానీ నేను ఉండాలని ఎవడన్నా వచ్చాడా? ఈకి జస్ట్ అబవ్లో ఏ ఉండాలి. ఈకి 2 places తర్వాత ఎఫ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, జస్ట్ అబవ్లో ఏ. ఎఫ్ అనేవాడు గ్రౌండ్ ఫ్లోర్ కాదని మరీ మెన్షన్ చేశాడు. ఈకి 2 places బిలోలో ఎఫ్ అనుకుంటే ఎఫ్ ఫస్ట్ ఫ్లోర్ కాదు కాబట్టి ఈ 2 places అబవ్ మాత్రమే ఉండాలి ఎఫ్. ఈ ఇక్కడ పెట్టానంటే జస్ట్ అబవ్లో ఏ ఉండాలి, ఈకి 2 places తర్వాత ఎఫ్ అనేవాడు వచ్చేసేయాలి. ఓకే, ఉన్న ప్రతి కేసు ప్రతి పాసిబిలిటీ ఆలోచన చేయాలమ్మా. సో ఇక్కడ నేను ఎఫ్ 2 places తర్వాత ఈ ఈవెన్ నెంబర్ అండ్ ఎఫ్ నాట్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, క్లోజ్డ్. ఈకి జస్ట్ అబవ్లో ఏ ఉండాలి, అయిపోయిందా అమ్మ. ఈకి బీకి మధ్యలో ఒకరికన్నా ఎక్కువగా ఉండాలి, ఆ తర్వాత చూద్దాం, అప్పుడే మనకు అనవసరం అది. బిట్వీన్ బి అండ్ ఎఫ్ ఓన్లీ 1 person. ఎఫ్కి బీకి మధ్యలో ఒకరు కాబట్టి ఎఫ్బి నో, ఎఫ్బి ఎస్, ఎఫ్బి ఎస్, ఎఫ్బి నో, దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. మా ఎఫ్బి ఎఫ్బి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎఫ్కి బీకి.
నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ బీకి ఈకి మధ్యలో ఒకరికన్నా ఎక్కువ మినిమం ఉండాలి. ఇక్కడ ఎఫ్ పెట్టి ఇక్కడ బీ పెట్టాను అనుకో, దే బోత్ ఆర్ నైబర్స్ అవుతారు. కానీ నాకు బీకి ఈకి మధ్యలో మినిమం 1% కన్నా ఎక్కువ ఉండాలి, అంటే మినిమం ఇద్దరైనా ఉండాలి, అది ఛాన్స్ లేదు. సో ఎఫ్పి. ఇక్కడ చూడమ్మా, ఈకి బీకి మధ్యలో మోర్ దాన్ 1గా సరిపోయింది. సో ఈ రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి మనకి. నెక్స్ట్ సికి అబౌలో డి, సిడి సిడి, సిడి సిడి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎఫ్ నాట్ అడ్జసెంట్ టు వేకెంట్. అమ్మా డీకి వేకెంట్ ప్లేస్కి మ్యాక్సిమం 2, అంతమించి ఉండకూడదు. సో డి వికెట్, ఇక్కడ డి పెట్టాను అనుకో వికెట్, మ్యాక్సిమం 2 ఉన్నాయిగా. డి పెట్టాను అనుకో వికెట్, ఇది ఒక ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ నాట్ అడ్జసెంట్ టు వికెట్. మా ఎఫ్ పక్కన వికెట్ ఉండకూడదు కాబట్టి ఈ రెండు వికెట్ కాదు, అంటే ఇదేగా వికెట్. సో ఇక్కడ నాకు ఎవరు ఉండకూడదు, వికెట్. సో వికెట్కి డీకి మధ్యలో మ్యాక్సిమం ఇద్దరే ఉండాలి. ఇక్కడ డీ పెట్టాను అనుకో 1 2 3 4 4 ఉన్నట్టు, మోర్ దాన్ 2 ఉండకూడదు మా. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా డీ ఉండాలి, డీ కన్నా కింద సి ఉండాలి. ఏది దట్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్, కుదరదు, తీసే. ఎఫ్కి నైబర్గా వేకెంట్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ వేకెంట్ ప్లేస్. సికి అబౌలోనే డి ఉండాలి, ఇక్కడ సి పెడితే ఇక్కడ డి ఉంటుంది. అమ్మ వేకెంట్కి డీకి మధ్యలో మ్యాక్సిమం 2, మినిమం 0, రెండు పక్క పక్కన కూడా ఉండొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. సో నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే. సో దాని ప్రకారం ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దామా. ప్రాబ్లం నెంబర్ 87. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ ఈజ్ ఎంటీ. ఎంటీగా ఉంది, 5th ఫ్లోరేగా. ఆన్సర్ ఈజ్ 5th ఫ్లోర్, ఆప్షన్ ఏ. ఏ ఈజ్ రిలేటెడ్ టు డి. మా ఏకి డీకి సంబంధం ఏంటి? ఏకి డీకి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు మా. వేకెంట్ తీసేస్తే 1 పర్సన్, మనిషి ఒకటి ఉండాలి. బి రిలేటెడ్ టు ఎఫ్. మా బీకి ఎఫ్కి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు, నివసిస్తున్నారు. సేమ్ వే ఈ రిలేటెడ్ డాష్. ఈకి 1 పర్సన్ తర్వాత ఎఫ్ ఉండాలి, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. వాళ్ళ మధ్యలో ఒక్కొక్క పర్సన్స్ ఉన్నారు అంతే. హూ లివ్స్ ఆన్ ద టాప్ ఫ్లోర్. టాప్ ఫ్లోర్ ఉన్నది ఎవరు? ఏనేగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సి లివ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్స్. మా సి ఏ ఫ్లోర్లో కూర్చున్నారంటే 2nd ఫ్లోర్లో ఉన్నారు. సో 2nd ఫ్లోర్ అంటే సి ఆప్షన్. హౌ మెనీ ఆఫ్ ద లీవ్స్ అబౌవ్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కన్నా పైన 1 2 3 4. హౌ మెనీ లీవ్స్, ఎంతమంది నివసిస్తున్నారు అన్నాడు మా. కానీ ఇది వేకెంట్ కదా. సో ఎఫ్ కన్నా పైన 1 2 3 ముగ్గురే ఉంది. ఆన్సర్ ఈస్ డి. హౌ మెనీ ఫ్లోర్స్ అంటే 4. హౌ మెనీ పర్సన్స్ లీవ్ అన్నట్టుగా ఎంతమంది నివసిస్తున్నాడు. వేకెంట్ ప్లేస్లో ఎవరు నివసించరు కదమ్మా, కాబట్టి అది తీసుకోకూడదు. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 92. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దే ఇన్ ద వర్డ్ ఫ్రీ బోర్డ్, ఫైర్ బోర్డ్. మా ఫైర్ బోర్డ్లో పెయిర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు మా. బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండునా, బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు ఇచ్చాడు మా. ఇక్కడ ఫైర్ బోర్డ్లో బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆర్. సో నో నీడ్ టు కౌంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. ఆర్ నుంచి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ లేదుగా. ఐ జే లేదు, ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి లేదు మా. ఈ ఎఫ్ జి హెచ్ లేదు, ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే రాదు. బి సి డి ఈ ఎఫ్ ఉందిగా, 1 పెయిర్. బి సి డి ఈ ఎఫ్ లేదు, అయిపోయింది. ఓ పి క్యూ ఆర్ ఉందిగా, ఓ టు ఆర్ 2nd పెయిర్ ఇది. ఆర్ నుంచి ఆరే పెద్దది, ఇంకెవరు పెద్ద లేడు లెక్క పెట్టకల్లా. ఓ పి క్యూ ఆర్ లేదు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి లేదు, ఏ బి సి లేదు, ఆర్తో అవసరం లేదు. డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ లేదు. సో హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆర్ హియర్? 2. 2 అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి మా? ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 93. ఇన్ఈక్వాలిటీస్. మా ఇక్కడ నాకు జేకే జేకే జేకే, ఇంకెక్కడైనా సేమ్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే దట్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ ఎదురు. అది లేదు కాబట్టి లైట్. జేకే, జే ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఈ ఉంది. సో జే టు ఈ, ఈ టు కే. జే టు ఈ, ఈజ్ లెస్ దాన్ జే, రివర్స్ చేస్తే జే ఈజ్ గ్రేటర్ దాన్ ఈ. ఈ టు కే, ఈజ్ లెస్ దాన్ కే, కే ఈజ్ గ్రేట్. మా ఈ లెస్ దానేగా కావాల్సింది. అమ్మ జేకి ఈకి మధ్యలో 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. రిలేషన్ బిట్వీన్ దెమ్ కెనాట్ బి డిటర్మైన్ చేయలేనప్పుడు నాకు 3 పాసిబిలిటీస్ కావాలి. అక్కడ ఒకటే ఉంది, తీసే పనికి రాదు. హెచ్ టు ఐ. అమ్మ హెచ్ ఇక్కడ, ఐ ఇక్కడ, కామన్ లెటర్ ఈ. హెచ్ టు ఈ టు ఐ. ఓకే, హెచ్ టు ఈ, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ. ఆగిపో, నాకు కావాల్సింది లెస్ దాన్.
ఆడొచ్చిందేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అవి రెండు హెచ్కి ఐకి వెళ్ళేటప్పుడు నాకు కావాల్సిన లెస్ దాన్ని ఎలాగో తెచ్చిపెట్టలేవు, ఇంకెందుకు నేను చూడడం అయ్యి లైట్ తీసే. డి టు ఎల్ మా ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, కామన్గా ఈ ఉంది. సో డి టు ఈ, ఈ టు ఎల్ రావాలి. సో డి టు ఈ తీసుకుంటే గ్రేటర్ దాన్, మనకు కావాల్సిన గ్రేటర్ దానేగా, వెయిట్ చేద్దామా. సో ఈ టు ఎల్ లెస్ దాన్, సో ఇవి కూడా టూ ఆపోజిట్ సింబల్స్ అవుతాయి. రిలేషన్ బిట్వీన్ దెమ్ కెన్ నాట్ బి డిటర్మైన్. నన్ ఈజ్ ట్రూ ఈజ్ మై ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 94. 94లో ఇక్కడ నాకు రెండు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో నాకు కామన్గా కనిపిస్తున్నటువంటి లెటర్ ఏదన్నా ఉంది అంటే అది డి అనే లెటర్ కనిపిస్తూ ఉంది. సో హెచ్ఎక్స్ ఇంకెక్కడ కూడా లేవు, కేవై ఇంకెక్కడ లేవు. సో 5లో 2 కాన్సెప్ట్ ఏమనుకుంటుంది, హెచ్జే. హెచ్ ఇక్కడ ఉంది, జేనా ఎక్స్ క్షమించాలి, ఎక్స్ ఇక్కడ ఉంది. కామన్ లెటర్ ఎవరమ్మా, డి ఉన్నారు. సో హెచ్ టు డి, డి టు ఎక్స్. హెచ్ టు డి, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. నాకు కావాల్సిన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ప్రయారిటీ గ్రేటర్ దాన్ వచ్చే ఛాన్స్ ఉంది, వెయిట్ చేద్దాం. డి టు ఎక్స్, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదమ్మా. సో హెచ్ టు ఎక్స్, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, లేదు, తీసేయి. సేమ్ హెచ్ఎక్స్ కూడా ఉంటే చేసేవాళ్ళం, లేదు కదా, వదిలే. కే టు వై, ఇక్కడ కే ఉంది, ఇక్కడ వై ఉంది, కామన్ లెటర్ డి ఉంది. సో కే టు డి వెళ్ళాలి, డి నుంచి వై దగ్గరికి రావాలి. కే టు డి, సో కే టు డి రివర్స్ కదా, డి ఈజ్ లెస్ దాన్ కే, రివర్స్ వస్తే కే ఈజ్ గ్రేటర్ దాన్ డి. డి టు వై, వై ఈజ్ గ్రేటర్ దాన్ డి, రివర్స్ వస్తే డి ఈజ్ లెస్ దాన్. ఇవి రెండు కూడా ఆపోజిట్ సింబల్స్ అవుతాయి. రిలేషన్ చెప్పగలవా అంటే చెప్పలేం, తీసే. వి టు ఎఫ్, వి ఇక్కడ, ఎఫ్ ఇక్కడ, కామన్ లెటర్ డి. సో వి టు డి అండ్ డి టు ఎఫ్ తీసుకుందామా. వి టు డి తీసుకుంటే వి ఈజ్ గ్రేటర్ దాన్ డి, అలాగే డి టు ఎఫ్ తీసుకుంటే డి ఈజ్ లెస్ దాన్ ఎఫ్. ఇవి రెండు కూడా ఆపోజిట్ సింబల్స్. రిలేషన్ చెప్పగలమా అంటే మనం చెప్పలేం. సో చెప్పలేం కాబట్టి క్లోజ్, తీసే. ఆన్సర్ ఈజ్ నన్ ఫాలోస్. నన్ ఈజ్ ట్రూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా టీ టు ఎం, టీ టు ఎం, టీ ఇక్కడ, ఎం ఇక్కడ, రెండులో కామన్గా సి ఉంది. సో టీ టు సి అండ్ టీ టు సి టు ఎం. టీ టు సి, సో C is less than T, reverse is greater than. C to M, M is less than, reverse is greater than. T is greater than, right? Yes. K to V, ఇక్కడ K ఉందమ్మా, ఇక్కడ V ఉంది, కామన్ లెటర్ C ఉంది. K to C, C to V వెళ్దాం. సో K to C తీసుకుంటే C is greater than, reverse చేస్తే K is less than. C to V, C is equal to V. K to V, K is less than V, right? P to B, P is equal to C, C నుంచి B, B is less than or equal to C is greater than or equal to B. సో నా priority B is P ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఉందా, లేదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 and 2 ఫాలోస్. 1 and 2 అంటే ఇక్కడ ఆప్షన్లో ఈలో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 96. 2 expressions are here and the common letter is here K. K కామన్ లెటర్. సేమ్ లెటర్స్ ఉన్నాయా, లేవు. VF, V ఇక్కడ, K, F, V to K. K is less than V, reverse as the V is greater than. K to F, V is greater than F. P to N, P to K, K to N. P is greater than K, K is less than N. P, K, N is opposite symbols ఉన్నాయి, రిలేషన్ చెప్పలేం, క్లోజ్. C to G, C to K, K to G. C to K, K to G. C to K, C is greater than K, K to G, K is less than G. C is opposite symbols, relation చెప్పలేం. Answer is only one. Option A only is the right answer. Problem number 97 to 98. Some persons related to each other were going in a bus. కొంతమంది బంధువులు బస్సులో పోతా ఉన్నారట. When asked about the relationship, వాళ్ళు మీరు ఏమవుతారని అడిగితే వాళ్ళు చెప్తున్నాడు. N says N is my daughter-in-law and R is my father-in-law. M అనే పర్సన్ చెప్పాడు. ఎం అనే వాడు చెప్పాడమ్మా, ఎం అనే పర్సన్ చెప్పారు. ఎన్ ఈజ్ మై డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే మై సన్స్ వైఫ్ ఈజ్ ఎన్. అండ్ ఇంకా ఏం చెప్తున్నాడమ్మా, ఆర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా, మా మామగారు. అంటే ఎం అనే పర్సన్ ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ నాన్నగారు ఎవరంట, ఆర్. ఫాదర్ ఇన్ లా కదమ్మా, మేల్ పర్సన్. నెక్స్ట్ సి సేస్, సి అనే పర్సన్ చెప్తున్నాడు. టీ ఈజ్ మై ఆంట్ అండ్ జెడ్ ఈజ్ మై ఫాదర్. మన దగ్గర టీ లేదు, జెడ్ లేదు, కాసేపు వెయిట్ చేద్దాం. జెడ్ సేస్ ఎస్ ఈజ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అండ్ టీ ఈజ్ మై నాట్ మై సిస్టర్. రెండు లేవు, తీసేద్దాం. నెక్స్ట్ ఎన్ సేస్, ఎన్ చెప్పాడు. క్యూ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. ఎన్ చెప్తున్నారు క్యూ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. అంటే ఎన్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్కి ఫాదర్గా ఉండాలి క్యూ. సో ఇక్కడ క్యూ వస్తే ఫాదర్ ఇన్ లా అయితే ఇక్కడ ఎం అనేది మదర్ ఇన్ లా అవుతారు.
ఓకేనా, ఎందుకంటే ఎన్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ పేరెంట్స్లో క్యూ అండ్ ఎమ్ ఉండాలి, ఫాదర్ ఇన్ లా కాబట్టి మేల్ పర్సన్. సో ఎన్ సేస్ క్యూ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా, ఎల్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా, మా ఎల్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. సో అంటే ఎల్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్గా తీసుకోవచ్చు, ఎవరినమ్మా ఎల్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. అండ్ ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. అలాగే మామూలుగా బ్రదర్లు అంటే ఎన్ వాళ్ళ సిబ్లింగ్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళ పర్సన్ కూడా అయి ఉండొచ్చు, కానీ వాడు ఏం చెప్పాడమ్మా, ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్, నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు అని చెప్పేశాడు. కాబట్టి ఎల్ తీసుకో. ఎల్ సేస్ పీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ సి ఈజ్ మై నీస్. ఎల్ చెప్తున్నారు నాకు నీస్ ఉన్నారు, అంటే మై సిబ్లింగ్స్కి ఒక డాటర్ ఉండాలి, ఎవరంటే సి. సో నీస్ కదా అమ్మాయి. పీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. నాకు గ్రాండ్ ఫాదర్ అంటే మా పేరెంట్స్కి ఇక్కడ ఫాదర్గా ఇక్కడైనా ఉండొచ్చు, లేదా మా అమ్మ వాళ్ళ తరపైన ఉండొచ్చు పీ అనే పర్సన్. సో కాసేపు వెయిట్ చేద్దామా. సో పీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అని చెప్పారు, ఎవరంటే ఎల్ అనే పర్సన్. ఓకే, వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఎల్ వాళ్ళ మదర్ సైడా ఫాదర్ సైడా మనకు తెలియదు కాబట్టి పీ గురించి మనం తర్వాత రాసుకుందామా. తర్వాత ఎన్ అయిపోయిందా, జెడ్. సి ఉంది కదా ఇంకా మనకి. సి చెప్తున్నారు ఏమని, టీ ఈజ్ మై ఆంట్. సి చెప్తున్నారు టీ ఈజ్ మై ఆంట్. సికి ఆంట్ అవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్ సిబ్లింగ్స్ అయి ఉండాలి, వాళ్ళ పేరెంట్స్లో సిబ్లింగ్స్లో వీళ్ళు ఉన్నారు ఎల్. టీ ఈజ్ మై ఆంట్ అండ్ జెడ్ ఈజ్ మై ఫాదర్. సో నా ఫాదర్ ఎవరంటే జెడ్, టీ ఈజ్ మై ఆంట్, మై ఫాదర్స్ సిస్టర్గా ఉండొచ్చు, ఎవరు టీ, ఆంట్ కదమ్మా. సో మై పేరెంట్స్ సిబ్లింగ్స్, ఇక్కడ మా అమ్మకి సిబ్లింగ్స్ లేరని చెప్పేశారు కాబట్టి మా నాన్నకి తరపు తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టీ ఈజ్ మై ఆంట్ అండ్ జెడ్ ఈజ్ మై ఫాదర్. తర్వాత అన్నీ వచ్చేసాయా, పీ గురించి ఇంకా రాలా. ఎం సేస్ ఎన్ ఈజ్ మై డాటర్ ఇన్ లా అండ్ ఆర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. ఓకే, సి సేస్ టీ ఈజ్ మై ఆంట్ అండ్ జెడ్ ఈజ్ మై ఫాదర్. జెడ్ సేస్ ఎస్ ఈజ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. ఓకే 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 ఇందాక ఈ పాయింట్ చెప్పాడు మా ఎస్. ఓకే, జెడ్ ఈ పాయింట్ మనం మిస్ చేస్తాం. జెడ్ సేస్ ఎస్ ఈజ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. మా మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే అమ్మ తరపని. జెడ్ వాళ్ళ మదర్ ఎం కదా, వాళ్ళ మదర్ ఎవరంటే ఎస్. ఎస్ ఈజ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అండ్ టీ ఈజ్ నాట్ మై సిస్టర్. టీ నా సిస్టర్ కాదు అంటున్నారు అమ్మా, జెడ్కి టీ సిస్టర్ కాదు అన్నాడు అమ్మా. సో ఇప్పుడు సి వాళ్ళ ఆంట్ టీ అని చెప్పారు, మరి సి వాళ్ళ పేరెంట్కి సిబ్లింగ్స్ అయి ఉండాలి. అది సిచ్యువేషన్ కుదరకపోతే ఆ సిబ్లింగ్స్, పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులను కూడా ఆంట్ అని పిలవచ్చు. ఇక్కడ జెడ్కి సిస్టర్ టీ కాదు అని చెప్పాడు కాబట్టి నాకు వేరొక పాసిబిలిటీగా ఏం తీసుకోవచ్చు అంటే ఎల్ అనే పర్సన్కి మ్యారేజ్ అయింది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బ్రదర్ అంకుల్ వాళ్ళ వైఫ్ ఎవరంటే ఆంట్. ఎవరు ఇక్కడ ఉంది, ఎవరు టీ ఈజ్ నాట్ మై సిస్టర్. సో టీ సిస్టర్ కాదంటే వాడికి సిస్టర్లా అవ్వచ్చుగా, అదొక పాసిబిలిటీ ఉంది. ఓకే, సో అలా. నెక్స్ట్ సి చెప్తున్నారు ఏమనంటే టీ ఈజ్ మై ఆంట్, జెడ్ ఈజ్ మై ఫాదర్. ఓకే, జెడ్ సేస్ ఎస్ ఈజ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అండ్ టీ ఈజ్ నాట్ మై సిస్టర్. ఎన్ ఏం చెప్తున్నారమ్మా, ఎన్ అయిపోయిందా. క్యూ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. ఓకే, అండ్ ఎల్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా బట్ ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. ఎల్ సేస్, సో ఓకే మా ఇందాక పీ గ్రాండ్ మదర్ అని చెప్పారు కదా, ఒక గ్రాండ్ ఫాదర్ కదా. సో ఇప్పుడు ఎల్ అనే పర్సన్కి గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ గ్రాండ్ ఫాదర్ ఆర్ వచ్చేసారు. ఇంకో గ్రాండ్ ఫాదర్ అంటే వీడికి వైఫ్ చేసి అబ్బాయిలు పెళ్లి చేయలేంగా, కాబట్టి ఎస్ అనే పర్సన్కి మ్యారేజ్ చేద్దాం, ఎవరంటే పి. ఇక్కడ మేల్ పర్సన్ వచ్చేస్తారు. సో ఇది వాళ్ళ యొక్క రిలేషన్షిప్ మొత్తం కూడా పర్సన్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క రిలేషన్ చెప్పాడు. 97 హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు ఆర్. తెలుగు అర్థం, ఆర్కి జెడ్ ఏమవుతాడు. ఆర్ అనే పర్సన్ ఇక్కడ ఉంటే జెడ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు, ఏమవుతారు మై సన్స్ సన్, గ్రాండ్ సన్. ఆప్షన్ ఏ. హౌ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎల్ రిలేటెడ్ టు జెడ్. జెడ్కి ఎల్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఏమవుతారు. జెడ్ అనే పర్సన్కి ఎల్ వాళ్ళ సిస్టర్ అంటే ఎల్ వాళ్ళ బ్రదర్కి వైఫేగా ఎల్ వాళ్ళ సిస్టర్లా అంటే. సో జెడ్కి ఎల్ వాళ్ళ సిస్టర్లా ఎన్ ఏమవుతారంటే వాడి వైఫ్ అవుతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, 5th ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 99 సిలాక్స్. ఫస్ట్ చూడు, ఓన్లీ ఎ ఫ్యూ కార్నర్స్ ఆర్ నోక్స్. ఓన్లీ ఎ ఫ్యూ, కొన్ని మాత్రమే అవ్వాలి, అన్నీ అవ్వకూడదు, కొన్ని మాత్రమే అవ్వాలి. నో నూక్ ఈజ్ ఎడ్జ్. నో ఎడ్జ్ ఈజ్ హోల్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడమ్మా, ఆల్ హోల్స్ కెన్ నెవర్ వచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా, ఆల్ హోల్స్ కెన్ బీ కార్నర్ అని తీసుకో. హోల్స్ మొత్తాన్ని కార్నర్లో పెట్టు.
దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. అటువంటి పాసిబిలిటీ ఉంది, కానీ వాడు ఏం చెప్తాడు, కెన్ నెవర్, అది ఎప్పటికీ లేదు అని చెప్తాడు. అంటే వాడు చెప్పింది రాంగేగా, తీసేయి. అట్లీస్ట్ సమ్ అంటే కొన్ని, సమ్ నూక్స్ ఆర్ హోల్స్. మా నూక్ ఇక్కడ, హోల్స్ ఇక్కడ. అట్లీస్ట్ సమ్ అంటే సమ్మే, సమ్ నూక్స్ ఆర్ హోల్స్. నూక్స్ హోల్కి సంబంధం ఉందా, లేదు, తీసేయి. ఇది పాజిటివ్ కన్క్లూజన్. వెరిఫై ద బేసిక్ డయాగ్రామ్ ఓన్లీ, విచ్ ఇస్ రాంగ్. సమ్ ఎడ్జెస్ కెన్ బీ కార్నర్స్. కెన్ అంటే పాసిబిలిటీ. కొన్ని ఎడ్జెస్ అనేవి కార్నర్ అయ్యే పాసిబిలిటీ ఉందా, దట్ జాగా పెట్టుకో. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. నాకు ఏ నూక్ కూడా ఎడ్జ్ అవ్వకూడదు, కానీ ఎడ్జ్ కార్నర్ అవ్వకూడదు ఎక్కడ మెన్షన్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 3 ఫాలోస్. ఆప్షన్ సి. నెక్స్ట్ 100. Some sleep or nap. Some sleep or nap. Only a few naps are dozers. Only a few naps are dozers. All dozers are drowsers. మా ఇదేంది డాజ్, ఇదేంది డ్రౌజర్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. ఇక డైరెక్ట్గా నెగిటివ్ లేదు, కానీ అన్ని ఎన్ను మాత్రం డాజ్ అవ్వకూడదు, ఇంకేదైనా అవ్వచ్చు. నెక్స్ట్ మా ఆల్ డాజెస్ బీయింగ్ స్లీప్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మా డాజ్ మొత్తాన్ని స్లీప్లో పెట్టుకో, నా ప్రాబ్లం ఉంది, ఇలా పెట్టుకో. నాకు ఎక్కడ నో అనే కండిషన్ లేదుగా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఎస్ రైట్, దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. నెక్స్ట్ ఆల్ డ్రోజెస్ బీయింగ్ న్యాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. యా, నో ప్రాబ్లం. నాకు ఆల్ న్యాప్స్ డోజ్ అవ్వకూడదు, కానీ డోజ్ మొత్తాన్ని పెట్టుకోవచ్చు, డ్రాస్ మొత్తాన్ని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఆల్ న్యాప్స్ బీయింగ్ డోజెస్. మన న్యాప్స్ అనే డోజ్ అవ్వచ్చా, అవ్వకూడదు, అస్సలు అవ్వకూడదు. దట్ ఈస్ నాట్ మై పాసిబిలిటీ. ఆన్సర్ ఈస్ 1 and 2 ఫాలోస్. 1 and 2. 1 and 2 ఎక్కడుందమ్మా, డి అనే ఆప్షన్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫర్ 100. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.